सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 12వ క్లాస్లో ఉన్నాం. ముందు క్లాసులో మొదటి అధ్యాయం ముగించుకుని ఆ అధ్యాయం సారాంశం కూడా చూసాము. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2 అధ్యాయాలను కలిసి ఇందులో కాండము అంటారని, అందులో ఉన్న ఖండాలను బ్రాహ్మణము అంటారని మర్చిపోకూడదు. కాండాలకి పేరుంది, బ్రాహ్మణాలకి పేరుంది, కానీ అధ్యాయానికి పేరు లేదు. మొదటి 2 అధ్యాయాలు కలిసి మధుకాండము అంటారు. మొదటి అధ్యాయాన్ని అధ్యారోప ప్రధానం అని, 2వ అధ్యాయాన్ని అపవాద ప్రధానం అని అంటారు. అధ్యారోప అపవాదం అంటే మర్చిపోకూడదు. అధ్యారోపం అంటే సృష్టి ఉంది అని సృష్టిని ప్రవేశపెట్టి కార్యం ఉంది కాబట్టి కారణం ఉంది అని చూపిస్తాం. అపవాదంలో కార్యానికి కారణం లేకుండా విడిగా ఉనికి లేదు కాబట్టి కారణానికి కారణత్వ హోదా ఉండదు. అందువల్ల బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చూపిస్తాం. ఇప్పుడు మనం అపవాదంకి వస్తున్నాం. ఎలా మిథ్యగా కొట్టివేస్తామో చూడబోతున్నాం. మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి 2 విధాలుగా సంబంధం ఉంది. ఆ సంబంధం లేకపోతే ఈ 2 ఒకటే కాండంలోకి వస్తాయి అని చెప్పలేము. అవి విడివిడి అంశాలుగా మిగిలిపోతాయి. అంశాలు ఇటుకలు అయితే శాస్త్రం ఇల్లు లాంటిది. ఇటుకలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి సిమెంట్ పెడితేనే అది మనం నివసించేందుకు వీలైన ఇల్లుగా రూపుదిద్దుకుంటుంది. అలాగే శాస్త్రంలో అనేక అంశాలుంటాయి. వాటన్నీ కలిపి ఒక క్రమ పద్ధతిలో పేర్చేది శాస్త్రం. ఆ క్రమ పద్ధతి తెలియకపోతే మన జ్ఞానం పరిపూర్ణ అవ్వదు. ఇటుకలను బంధించే సిమెంట్ లాంటి సంబంధాన్ని సంగతి అంటారు శాస్త్రంలో. అందువల్ల ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయానికి వెళ్ళేటప్పుడు వాటి రెండిటి మధ్య ఉన్న సంబంధం తెలియాలి. తార్కికంగా ఒకదాని నుంచి ఇంకో దానిలోకి వెళ్ళాలి. కొంతమంది భగవద్గీతని చెదురుమదురుగా నేర్చుకుంటారు. అంటే ఒక ఏడాది 12వ అధ్యాయం సింపుల్గా ఉందని అది నేర్చుకుంటారు. తర్వాత 3వ అధ్యాయమో నేర్చుకుంటారు. మళ్ళీ 2-3 ఏళ్ళు అయ్యాక 16వ అధ్యాయానికో వస్తారు. నేను భగవద్గీత వినేశాను అనుకుంటారు. కానీ అలా చేయటం వల్ల పూర్తి లాభాన్ని పొందలేరు. 700 శ్లోకాలు ఒకదానితో ఒకటి ఒక గొలుసు కట్టులాగా కలిసి ఉన్నాయి అని శంకర భాష్యంలో శంకరాచార్యుల వారు రాస్తారు. ప్రతిదానికి ఆ ముందు శ్లోకానికి తర్వాత శ్లోకానికి ఏమిటి సంబంధం, ముందు అధ్యాయానికి తర్వాత అధ్యాయానికి ఏమిటి సంబంధం, మొదటి షట్కానికి 2వ షట్కానికి 3వ షట్కానికి ఏమిటి సంబంధం, అలా అదంతా మనం భగవద్గీత నేర్చుకున్నప్పుడు చూస్తాం. అందువల్ల మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి ఉన్న సంగతి ఏమిటో తెలుసుకోవాలి. మొదటి అధ్యాయం కర్మకాండతో ముడిపెడతాం. ఉపనిషత్తు జ్ఞానకాండ కాబట్టి కర్మకాండ జ్ఞానకాండకి ముందు వస్తుంది కాబట్టి ఉపనిషత్తుకు కర్మకాండతో ఉన్న సంబంధం గురించి చూడాలి. అందువల్ల బృహదారణ్యకోపనిషత్తు భాష్యం సంబంధ భాష్యంతో మొదలవుతుంది. సంగతికి మరో పేరు సంబంధం.
మొదటి అధ్యాయంలో 2 అంశాలు చర్చింపబడ్డాయి. అది అధ్యారోపం. ఆ అధ్యారోపం కూడా మనం సాధన అధ్యారోపం, సాధ్య అధ్యారోపంగా చూసాం. రెండవ అంశం విద్యాసూత్రం, అవిద్యాసూత్రం. విద్యాసూత్రం ఆత్మా ఇతి ఏవ ఉపాసీత. అవిద్యాసూత్రం సహదేవానాం పశుః. చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను గుర్తుండటానికి వీలుగా. ఇప్పుడు రెండవ అధ్యాయంలో అపవాదం గురించి రావాలి. ఎందువలనంటే అధ్యారోపం అక్కడ అయిపోయింది. అలాగే విద్యా సూత్రం, అవిద్యా సూత్రాలు చూసాం. అవిద్యా సూత్రానికి వివరణ మొదటి అధ్యాయంలో చూసేసాం, కానీ విద్యా సూత్రానికి వివరణ రాలేదు. అది ఇక్కడ రావాలి. విద్యా సూత్రం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సూచించేది. రెండవ అధ్యాయంలో కూడా 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. వాటిలోని అంశాలు ఇలా ఉంటాయి. 1 నుంచి 3 బ్రాహ్మణాలు అపవాదం, 4వ బ్రాహ్మణం విద్యాసూత్రం, 5వ బ్రాహ్మణం సర్వాత్మ భావన, 6వ బ్రాహ్మణం గురు శిష్య పరంపర. ఈ నేపథ్యంతో రెండవ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఈ బ్రాహ్మణం పేరు అజాతశత్రు బ్రాహ్మణం. అజాతశత్రు ఒక రాజు పేరు. అతను కాశీరాజు. అతని దగ్గరికి గార్గ్య అనే బ్రాహ్మణుడు తనకు అన్నీ తెలుసు అనే విజయ గర్వంతో వస్తాడు. ఇక్కడ గార్గ్య పేరు సరిగా అర్థం చేసుకోవాలి. ఈ ఉపనిషత్తులోనే ముందు గార్గి అనే స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ వస్తుంది. ఆవిడ యాజ్ఞవల్క్యను 2 సార్లు అతని పాండిత్యాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఆమె వేరు, ఇతను వేరు. ఈ గార్గ్య ఒక బ్రాహ్మణుడు. ఈ అధ్యాయంలో ప్రత్యేకత ఏమిటంటే క్షత్రియుడైన రాజు గురువు అవుతాడు, బ్రాహ్మణుడు శిష్యుడు అవుతాడు. మామూలుగా బ్రాహ్మణులు రాజులకు బోధిస్తారు. బృహదారణ్యకంలోనే 4వ అధ్యాయంలో జనక మహారాజుకు యాజ్ఞవల్క్యుడు అనే ఋషి బోధ చేయటం చూస్తాం. ఇది మామూలు సాంప్రదాయం. కానీ అక్కడక్కడ చాందోగ్యంలో కూడా చూస్తాం, విశేష సందర్భాలుంటాయి, రాజు గురువుగా మారటం. ఈ కథను బట్టి పూర్వకాలంలో రాజుల్లో కూడా జ్ఞానులున్నారనే విషయం తేట తెల్లమవుతుంది. కృష్ణ పరమాత్మ కూడా గీతలో రాజర్షి గురించి చెప్తాడు. అజాతశత్రువు అటువంటి ఒక రాజర్షి. అజాతశత్రువు గురువు కాబట్టి, గురువు పేరున బ్రాహ్మణం పేరు ఉండాలి కాబట్టి ఈ బ్రాహ్మణాన్ని అజాతశత్రు బ్రాహ్మణం అంటారు. ముందుగా గురు శిష్యులను పరిచయం చేస్తుంది ఉపనిషత్తు. సో మనం రెండవ అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణం చూడబోతున్నాం. దాని పేరు అజాతశత్రు బ్రాహ్మణం. ముందు మొదటి మంత్రం చూద్దాము. మధుకాండే ద్వితీయోऽధ్యాయः ద్వితీయాధ్యాయస్య అజాతశత్రునామ ప్రథమం బ్రాహ్మణం. ఓం దృప్తబాలాకీః అహ అనుజానో గార్గ్య అస సహోవాచ అజాతశత్రుం కాశ్యం బ్రహ్మదే బ్రవాణీతి సహోవాచ అజాతశత్రుః సహస్రం ఏతస్యాం వాచి దద్మో జనకో జనక ఇతి వై జనాః ధావంతీతి. ఓం దృప్తబాలాకిః హ అనుచానో గార్గ్య ఆస. ఒకానొకప్పుడు గార్గ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని ఇంకో పేరు బాలాకి. గర్గ్య గోత్రానికి చెందినవాడు కాబట్టి గార్గ్యుడు అయ్యాడు. బలాకి అనే పుత్రుడు కాబట్టి బాలాకి అయ్యాడు. దశరథ పుత్రుడు దాశరథి అయినట్టుగా బలాకి పుత్రుడు బాలాకి అయ్యాడు. అతను వేద పారంగతుడు. అతని బోధ చేసే సామర్థ్యం కూడా ఉంది. కానీ మామూలుగా విద్య యోసగును వినయమును అంటారు. కానీ ఇతనికి విద్యతో పాటు గర్వం కూడా ఉంది. తనకే జ్ఞానం ఉంది అనే గర్వం ఉంది. దానికోసం దృప్త పదం వేసింది ఉపనిషత్తు. అంటే చాలా గర్వంతో ఉన్నాడు అని. సహోవాచ అజాతశత్రుం కాశ్యం.
అతనేం చేశాడు? కాశీరాజైన అజాతశత్రువు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి సహ ఉవాచ, అతనితో ఇలా అన్నాడు. అతనికి కాశీరాజే జ్ఞాని అని తెలియదు. గార్గ్య ఎదురుగా ఉన్న రాజును తక్కువ అంచనా వేసుకున్నాడు. తన గురించి గొప్పగా భావించుకున్నాడు. రెండు తప్పులు చేస్తున్నాడు. తనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. రెండింటి విషయంలోనూ తన పొరపాటు పడ్డాడు అని ఇంకాసేపట్లో తెలుసుకుంటాడు. దాని ఫలితం కూడా గ్రహిస్తాడు. బ్రహ్మతే బ్రవాణీతి, నీకు బ్రహ్మ గురించి చెప్తాను అని అన్నాడు. సహోవాచ అజాతశత్రు, ఇప్పుడు అజాతశత్రు అతనితో సహస్రం ఏతస్యాం వాచి దద్మహ అన్నాడు. బ్రహ్మ గురించి చెప్తాను అని ఒక బ్రాహ్మణుడు తనని వెతుక్కుంటూ వచ్చేసరికి రాజు చాలా సంతోషించాడు. నీకు వెంటనే 1000 ఇస్తాను అన్నాడు. 1000 ఏమిటి? మనం ముందు ముందు కూడా చూస్తాం. జనక మహారాజు 1000 ఆవులను పండితులందరిలోకి శ్రేష్టమైన వాడికి ఇస్తాను అని ప్రకటిస్తాడు. సో పూర్వకాలం రాజులు ఆవులను ఇవ్వటం సాంప్రదాయంగా ఉండేది. అందువల్ల నీకు 1000 ఆవులను ఇస్తాను అని ముందే మాట ఇచ్చేశాడు. ఎందుకంత మురిసిపోయాడో కారణం కూడా రాజే చెప్తున్నాడు. జనకో జనక ఇతి వై జనాహ ధావంతీతి, ఇప్పుడంత వాడు జనకుడు ఇంతటి వాడు, జనకుడు అంత దానకర్ణుడు అని జనకుడిని జనాలు ఎంతసేపు కీర్తిస్తూ ఉంటారు. కనీసం ఒకరన్నా నా దగ్గరికి రావట్లేదు అని బాధపడుతూ ఉండేవాడు. అందుకని ఇవాళ ఒక బ్రాహ్మణుడు వచ్చేసరికి అందరూ జనకుడే గొప్ప అనుకుని వెళ్తారు. మీరు నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అని మొదటి మంత్రంలో చెప్పాడు. రెండవ మంత్రం నుంచి 13వ మంత్రం వరకు ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లో వస్తుంది. ఒక పద్ధతిలో బోధ సాగుతుంది. ముందు దాని ఉపోద్ఘాతం చూద్దాం. గార్గ్య బ్రహ్మ గురించి చెప్తానన్నాడు. అతనికి తెలిసింది సగుణ బ్రహ్మ గురించి మాత్రమే. దానికన్నా భిన్నంగా నిర్గుణ బ్రహ్మ ఉందనే విషయం తెలియదు. అతనికి తెలిసిందే అల్టిమేట్ అనుకున్నాడు. అందువల్ల నీకు బోధ చేస్తాను అని వెన్ను విరుచుకుని మరి రాజు దగ్గరికి వచ్చాడు. ఆ సగుణ బ్రహ్మను హిరణ్య గర్భ అంటారు, సోపాధిక బ్రహ్మ అంటారు, సవిశేష బ్రహ్మ అని కూడా అంటారు అని మనం ముందు అధ్యాయంలో చూసాం. నిర్గుణ బ్రహ్మ హైయెస్ట్ లెవెల్, ఈ హిరణ్య గర్భ కన్నా ఎక్కువ. కానీ ఆ విషయం గార్గ్యకు తెలీదు, అజాతశత్రువుకి తెలుసు. అజాతశత్రువుకి తెలుసని తనకి తెలియదని గార్గ్యకు తెలియదు. అందువల్ల గార్గ్య హిరణ్య గర్భ గురించి చెప్పపోయినప్పుడల్లా అజాతశత్రువు నాకు ఇది తెలుసు, నేను దీని మీద ఉపాసన చేశాను అంటాడు. అలా 12 మంత్రాలు అవుతాయి. 2వ మంత్రం నుంచి 13వ మంత్రం వరకు ఒకటే స్టోరీ. గార్గ్య హిరణ్య గర్భ లక్షణం ఒకటి చెప్పడం, ఓ ఈ లక్షణం నాకు తెలియపోవటం ఏమిటి, ఈ లక్షణం మీద నేను హిరణ్య గర్భ ఉపాసన ముందే చేసేసాను అని అడ్డుపడుతూ ఉంటాడు అజాతశత్రు రాజు. అలా 12 మంత్రాల్లో 12 ఉపాసనలు చెప్పాక ఇంకా గార్గ్య దగ్గర ఉన్న మ్యాటర్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా దాంతో అతను ఊరుకున్నాడు. అంతేనా నీకు తెలిసింది అన్నాడు అజాతశత్రువు. గార్గ్య తల వంచుకుని అంతకన్నా తెలియదు అని చెప్పాడు వినయంగా. అజాతశత్రు జ్ఞాని అని తెలియక ముందు, తనకు తెలిసిన జ్ఞానం అల్పమే అని తెలియక ముందు అజాతశత్రువుకి బోధ చేస్తాను అని గర్వంగా వచ్చాడు. ఎప్పుడైతే తనకు తెలిసింది చాలా తక్కువ స్థాయి అని, అజాతశత్రు జ్ఞాని అని, నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకోవాలని ఈ విషయాలు తెలుసుకున్నాడు, ఒక్కసారిగా అతని గర్వం అంతా తగ్గిపోయింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, విద్య ఉన్నప్పుడు సాధారణంగా జ్ఞానికి గర్వం రాదు. కానీ తనకి తెలిసిన విద్య తక్కువేనని, తనకన్నా ఎదుటి వ్యక్తికి ఇంకా ఎక్కువ తెలుసు అని తెలిసేసరికి అతని గర్వం అణగారిపోతుంది. ఉత్సాహంగా ఎదుటి వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అజాతశత్రువు జ్ఞాని అని తెలిసాక గార్గ్య
రాజుని వినయంగా మీరు నాకు బోధించండి అని కోరుతాడు. రాజు అతని హేళన చేయడు. అది పూర్వకాలపు మర్యాద. ఇంకొకటి శిష్యుడుగా మారి అతను నేర్చుకోవాలి అంటే శిష్యరికానికి కొన్ని పాటించాలి. సమిధలు తీసుకువెళ్ళాలి, గురువు దగ్గర కింద కూర్చోవాలి, గురువు అతనికి ఉపనయనం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇతను రాజు, అతను బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడిని కించపరచకుండా ముందు ఇది ఎక్కడా లేదు, ఇది భిన్నంగా ఉంది అని చెప్పి కూడా సరే నీకు నేను బోధిస్తాను అని అతన్ని శిష్యుడిగా స్వీకరించేస్తాడు. అతన్ని చేయి పట్టి తీసుకువెళ్ళి తన బోధ మొదలెడతాడు. సో 2 నుంచి 13 వరకు గార్గ్య బోధ ఉంటే 16 నుంచి 20 వరకు అజాతశత్రు బోధ ఉంటుంది. మధ్య మంత్రాలు ఏమయ్యాయి అంటే ఆ మధ్యలో ఈ టేబుల్ స్టాండ్ అంటారు, రోల్స్ రివర్స్డ్ అంటారు. గురు శిష్యులు స్థానాలు మారటం ఆ మంత్రాల్లో వస్తుంది. 2వ మంత్రం అర్థం చూస్తే మనం 13వ మంత్రం వరకు అదే అర్థం కొనసాగించవచ్చు. చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఈ మంత్రాల్లో హిరణ్యగర్భ ఉపాసన గురించి వస్తుంది. ఉపనిషత్తులు నేర్చుకునేటప్పుడు తత్వబోధ మర్చిపోకూడదు. స్వామీజీ ప్రతిదానికి కేర్ ఆఫ్ తత్వబోధ అంటారు. అందులో ఉండే ఫండమెంటల్స్ బైహార్ట్ చేయాలి, కనీసం అవి గుర్తుండాలి అంటారు. అది ఏమిటంటే ఒక వ్యష్టి సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉంటాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణాలు. వీటన్నిటినీ కలిపి కరణాలు అంటారు, అంగాలు అంటారు. వీటికి సమష్టి పరంగా అధిష్టాన దేవతలు ఉంటారు. అంటే 19 అంగాల్లో ఎవరినన్నా ప్రతీకగా తీసుకుని ఆ ప్రతీక మీద హిరణ్యగర్భను ఆవాహన చేసి ఉపాసన చేయాలి. ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఎవరు అని చూస్తే ఉదాహరణకి కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఈ 19 అంగాలకు అధిష్టాన దేవతల పేర్లు మనకి తత్వబోధలో వస్తాయి. ఇప్పుడు మనం 2వ మంత్రం చూద్దాం. సహోవాచ గార్గ్యో య ఏవాసౌ ఆదిత్యే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్టాః తిష్టాః సర్వేషాం భూతానాం మూర్ధా రాజా ఇతి వై అహం ఏతం ఉపాసయితి. తయ ఏతం ఏవం ఉపాస్తే అతిష్టాః సర్వేషాం భూతానాం మూర్ధా రాజా భవతి. ముందే చెప్పినట్టుగా 2వ మంత్రం అర్థం ఒకటి మనం వివరంగా చూస్తే ఇదే అర్థం 13 వరకు కొనసాగుతుంది. అందువల్ల తక్కిన మంత్రాలు నేర్చుకోవటం తేలిగవుతుంది. 2వ మంత్రం ఆదిత్య ఉపాసన గురించి చెప్తోంది. ఆదిత్యకి 3 గుణాలను ఆపాదిస్తుంది. అతిష్ట, మూర్ధ, రాజ. అది ఎలాగో చూద్దాం. సహోవాచ గార్గ్య. సో గార్గ్యుడు అతనితో అంటే అజాతశత్రువుతో చెప్పాడు. య ఏవాసావాదిత్యే పురుష. సో ఆదిత్యుని మీద ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి, హిరణ్యగర్భ ఉపాసన చేస్తాను. సహోవాచ అజాతశత్రు. ఇతని సెంటెన్స్ ఇంకా పూర్తవనే లేదు. గార్గ్యతో అజాతశత్రు అన్నాడు. మామ ఇంకా వద్దు అంటే మామ అని అడ్రస్ చేయటం లేదు. ఇక్కడ దాని అర్థం 2 సార్లు వద్దు వద్దు అని అతను పూర్తిగా చెప్పకుండా అడ్డం పడుతున్నాడు. ఏతస్మిన్ సంవదిష్టాః అంటే ఈ విషయం నాకు ఇంకా చెప్పకు. అతిష్టాః సర్వేషాం భూతానాం మూర్ధ రాజేతివా. ఆదిత్యునికి ఉన్న 3 గుణాలు రాజు చెప్పేస్తున్నాడు ఇతను చెప్పనవసరం లేకుండా. అవేమిటి? ఈ సూర్యుడు శ్రేష్ఠుడు, పూజ్యనీయుడు, దీప్తిమంతుడు. ముందు అహమేతముపాసయితి, నేను ఈ లక్షణాలతో ఉపాసన చేస్తాను. నేను చేయటమే కాదు, సయయేతమేవముపాస్తే, ఎవరైతే ఈ విధంగా గుణ విశిష్ట ఆదిత్య ఉపాసన చేస్తారో
అతిష్టా సర్వేషాం భూతానాం మూర్ధా రాజా భవతి. అతను కూడా సూర్యునిలాగే శ్రేష్ఠుడు, పూజనీయుడు, దీప్తిమంతుడు అవుతారు. ఈ గుణాలన్నీ నిజానికి హిరణ్యగర్భకు చెందినవి. కానీ ఆ గుణాలను ఆదిత్య మీద ఆరోపించి ఉపాసన చేయాలి. ఉపాసన సూత్రం మనం ఈ ఉపనిషత్తులో, చాందోగ్యోపనిషత్తులో పదే పదే చూస్తాం. యథా యథా ఉపాసతే తదేవ భవతి. ఆలంబన మీద హిరణ్యగర్భకున్న ఏ గుణాలను ఆరోపించి హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారికి ఆయా గుణాలు ప్రతిఫలంగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక్కసారిగా మంత్రాలు 3 నుంచి 13 వరకు చూసేద్దాము. సహోవాచ గార్గ్యో ఏవాసౌ చంద్రే పురుషా ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా బృహన్ పాండరవాసాః సోమో రాజేతి వా అహమేతముపాసయితి. సహ ఏతమేవ ఉపాస్తే అహరహః సుతః ప్రసూతో భవతి నాస్యాన్నం క్షీయతే. సహోవాచ గార్గ్యో ఏవాసౌ విద్యుత్ పురుషా ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టాః తేజస్వీతి వా అహమేతముపాసయితి. స ఏతమేవముపాస్తే తేజస్వీ భవతి తేజస్విని హోశ్చ ప్రజా భవతి. సహోవాచ గార్గ్యో ఏవాయమాకాశే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టాః పూర్ణం అప్రవర్తీతి వా అహమేతముపాసయితి. సయ ఏతమేవ ఉపాస్తే పూర్యదేహ ప్రజాయా పశుభిః స అస్య అస్మాల్లోకాత్ ప్రజోద్వర్తతే. సహోవాచ గార్గ్యో ఏవాయం వాయౌ పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా ఇంద్రో వైకుంఠో పరాజితా తేన ఇది వా అహం ఏతం ఉపాసయితి. స ఏతం ఏవం ఉపాస్తే జిష్ణుః అపరాజిష్ణుః భవతి అన్యతః త్వజాయీ. సహోవాచ గార్గ్యో ఏవాయమగ్నౌ పురుషా ఏతం ఏవ అహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా విషాసహి ఇతి వా అహం ఏతం ఉపాసయితి. స ఏతమేవ ఉపాస్తే విషాసహిర్హ భవతి విషాసహిః అస్య ప్రజా భవతి. సహోవాచ గార్గ్యో ఏవాయమప్సు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాసయితి. సహ ఉవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టాః ప్రతిరూప ఇతి వా అహం ఏతం ఉపాసయితి. స ఏతం ఏవం ఉపాస్తే ప్రతిరూపకం ఏవ ఏనం ఉపగచ్చతి న అప్రతిరూపం అదో ప్రతిరూపః తస్మాత్ జాయతే. సహ ఉవాచ గార్గ్యో ఏవాయం ఆదర్శే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా రోజిష్ణు ఇది వా అహం ఏతం ఉపాసయితి. స ఏతమేవం ఉపాస్తే రోజిష్ణుః భవతి రోజిష్ణుః అస్య ప్రజా భవతి అదో యై సన్నిగచ్చతి సర్వాగుంస్తాన్ అతిరోచతే. సహ ఉవాచ గార్గ్యో ఏవం అయం యంతం పశ్చాత్ శబ్దః అనూదేతి ఏతత్ ఏవ అహం బ్రహ్మోపాసయితి. సహ ఉవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా అసురితి వా అహమేతముపాసయితి. స ఏతం ఏవం ఉపాస్తే సర్వగం ఏవ అస్మిన్ లోక ఆయుః ఏది న ఏనం పురా కాలాత్ ప్రాణో జహాతి. సహోవాచ గార్గ్యో ఏవాయం దిక్షు పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసయితి.
సహోవాచ అజాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టా ద్వితీయः అనపగ ఇతి వా అహమేత ఉపాసయితి తయ ఏతమేవ ఉపాస్తే ద్వితీయవాన్ హ భవతి స అస్మాత్ గణః ఛిద్యతే. సహోవాచ గార్గ్యో య ఏవాయం ఛాయామయః పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా మృత్యురితి వా అహమేతత్ ఉపాసయితి సహ యః ఏతం య ఏవ ఉపాస్తే సర్వగం ఏవాస్మిన్ లోక ఆయురేతి నైన పురా కాలాన్ మృత్యురాగచ్చతి. సహ ఉవాచ గార్గ్యో య ఏవాయమాత్మని పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టా ఆత్మన్వీతి వా అహం ఏతం ఉపాసయితి తై ఏతమేవ ఉపాస్తే ఆత్మన్వీహ భవతి. ఆత్మన్వీని పోష్య ప్రజా భవతి. సహ తూష్ణీమాసగార్గ్యః. ఇప్పుడు ఒక్కొక్క మంత్రం అర్థం మాత్రమే చూద్దాం, ఆ పదాలు చూడటం లేదు. మంత్రం 3 చంద్ర ఉపాసన. చంద్రునికి 3 గుణాలు చెప్పబడ్డాయి. అవి బృహన్, పాండరవాసాహ, సోమో, రాజేతివ. బృహన్ అంటే మహాత్ముడు, పాండరవాసాహ అంటే తెల్లని వస్త్రాలు కలవాడు, రాజా అంటే రాజు. ఎవరైతే చంద్రుని మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను రాత్రింబగళ్ళు సోమరసాన్ని దంచుతాడు, అంటే యజ్ఞాలు చేస్తాడు. అన్నానికి లోటు ఉండదు. తెల్లని వస్త్రాలు అంటే శుభ్రమైన వస్త్రాలు అని తీసుకోవాలి. మంత్రం 4 విద్యుత్ ఉపాసన. తేజస్వి, మెరుపు దీప్తిమంతంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మెరుపు మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా అందరిలో ఒక మెరుపులా తాను మెరవటమే కాదు తన సంతానం కూడా మెరుస్తారు. మంత్రం 5 ఆకాశ ఉపాసన. పూర్ణం అప్రవర్తి. అప్రవర్తి అంటే క్రియలు చేయనివాడు, అంటే శాంతం కింద తీసుకోవాలి. ఎవరైతే ఆకాశం మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా పూర్ణుడు, శాంతమూర్తి అవుతాడు. మంత్రం 6 వాయు ఉపాసన. ఇంద్రో వైకుంఠ అపరాజిత సేన. ఇంద్రుడు అంటే ఈశ్వరుడు, వైకుంఠుడు అంటే తమోగుణము లేనివాడు, శక్తివంతుడు. అపరాజిత సేన అంటే పరాజయము నెరగని సేన ఉన్నవాడు. ఎవరైతే వాయువు మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా ఇంద్రుడు, వైకుంఠుడు, అపరాజిత సేన అవుతాడు. మంత్రం 7 అగ్ని ఉపాసన. విశాసహి. విశాసహి అనేది అగ్నికి ఉన్న బిరుదు. అగ్ని ఏదిచ్చినా దహించి వేస్తాడు, అందువల్ల అగ్నిని సర్వభక్షకుడు అంటారు. ఏదిచ్చినా తింటాడు అంటే దాని ఎక్స్టెండెడ్ మీనింగ్ క్షమాగుణం లేదా తితిక్ష ఉన్నవాడు అవుతాడు. ఎవరైతే అగ్ని మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా క్షమాగుణం పొంది ఇతరులను సహిస్తాడు. ఇతనే కాదు ఇతని సంతానం కూడా ఇతరులను సహిస్తారు. మంత్రం 9 ఆదర్శ ఉపాసన. రోచిష్ణువు. రోచిష్ణువు అంటే దీప్తి గలవాడు. మనసు అద్దంలా స్వచ్ఛంగా ఉంటుంది ఇతనికి. ఎవరైతే అద్దం మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా దీప్తిమంతుడు అవుతాడు. అతని సంతానం కూడా దీప్తిమంతులు అవుతారు. తన దగ్గరికి వచ్చిన వారిని మించిన దీప్తిమంతుడు అవుతాడు ఈ ఉపాసకుడు. మంత్రం 10 శబ్ద ఉపాసన. అసుహు. అసుహు అంటే ప్రాణం. ఒక్కోసారి ఎవరన్నా మరణించారు అని చెప్పడానికి అసువులు బాసాడు అని అంటారు, అంటే ప్రాణం పోయింది అని అర్థం. ఇక్కడ తమాషాగా ఎవరైతే పరిగెత్తేవాని ఆయాసం మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతనికి కూడా పూర్ణాయుష్ ఉంటుంది అంటోంది ఉపనిషత్తు. ఆయాసం అంటే పరిగెత్తేటప్పుడు వగరుస్తారు కదా, ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దం మీద ఉపాసన చేయాలట. అతనికి అపమృత్యు దోషం ఉండదు. అపమృత్యు దోషం ఉండదు, పూర్ణాయుష్ ఉంటుంది అంటే అతనికి ఎన్నాళ్ళు రాసి పెట్టి ఉంటే అన్నాళ్ళు జీవిస్తాడు. మధ్యలో
అనుకోకుండా యాక్సిడెంట్లలో పోవటం వంటిది జరగదు. మంత్రం 11 దిక్షు ఉపాసన. ద్వితీయ అనపగ. దిక్కుల గురించి మాట్లాడేటప్పుడు రెండో దిక్కు గురించి కూడా ఇన్వేరియబుల్గా మాట్లాడతాం. అంటే తూర్పు దిక్కు గురించి చెప్తే పడమర దిక్కు గురించి కూడా చెప్తాం. ద్వితీయం అంటే రెండోది ఉన్నవాడు. అనపగ అంటే విడిపోనివాడు. ఎవరైతే దిక్కు మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తాడో అతనికి తోడు ఎప్పుడూ ఉంటుంది. అతని నుంచి ఎవరు విడిపోరు. అంటే అతని అనుచరుడు విడిపోడు అని దీని అర్థం. మంత్రం 12 భయ ఉపాసన. మృత్యువు. మృత్యువు అంటే ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానమే మృత్యు భయానికి కారణం. అజ్ఞానం వల్ల మనం సంసారంలో కూరుకుపోతున్నాము, మృత్యు భయం వెంటాడుతోంది అని మనం ఉపనిషత్తుల్లో తరచూ చూస్తుంటాం. అందువల్ల అజ్ఞానమే మృత్యు భయానికి కారణం. ఎవరైతే ఛాయ మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతనికి కూడా పూర్ణాయుష్యు ఉంటుంది. అపమృత్యు దోషం అంటదు. అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. మంత్రం 13 బుద్ధి ఉపాసన. ఆత్మన్వి. ఆత్మన్వి అంటే మనోజయం లేదా ఆత్మ సంయమనం. ఎవరైతే ఆత్మ మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో అతను కూడా మనోజయం పొందుతాడు. పుత్రులు కూడా మనోజయం పొందుతారు. హిరణ్యగర్భ అంటే సమష్టి దేవతలకు అధిష్టాన దేవత అని చూసాం. ఈ దేవతలు వ్యష్టిలోని అంగాలకు అధిష్టాన దేవతలని కూడా చూసాం. అందువల్ల అధిష్టాన దేవత మీద హిరణ్యగర్భ ఉపాసన చేసేటప్పుడు ఆ అధిష్టాన దేవతలు ఏ ఏ అంగాలకు అధిష్టాన దేవతలో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి సూర్యుడు చక్షువుకి అధిష్టాన దేవత. కన్ను ఆధ్యాత్మికం, సూర్యుడు అధిదైవం. ఈ రెండింటినీ కలిపి ఒకటే ఆలంబనగా తీసుకుని సమష్టి హిరణ్యగర్భ ఉపాసన చేయాలి. సహ తూష్ణీమాస గార్గ్య. దీని తర్వాత గార్గ్యుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇక్కడితో గార్గ్యునకు తెలిసిందంతా అయిపోయింది. అతను చెప్పిందంతా అజాతశత్రువుకి ముందే తెలుసు అని. అజాతశత్రువు నేను ఈ ఉపాసన చేశాను, ఈ గుణాల మీద చేశాను, ఈ గుణాల మీద ఉపాసన చేసిన వారికి ఈ గుణాలు వస్తాయి అని చెప్తూనే వస్తున్నాడు. అంటే ఇవన్నీ అజాతశత్రువుకి ముందే తెలుసు. అయినా ఓపిగ్గా ఇంకా చెప్తాడేమో అని ఎదురు చూస్తూ వస్తాడు. కానీ అక్కడ గార్గ్య స్టాక్ అయిపోయింది. అక్కడితో అతను సైలెంట్ అయిపోయాడు, ఇంకా చెప్పడం మానేశాడు. ఇప్పుడు 14వ మంత్రం చూద్దాం. సహోవాచ అజాతశత్రుః ఏతవన్నో ఇది ఏతావద్గీతి నైతావతా విదితం భవతీతి. సహోవాచ గార్గ్య త్వత్వాయానీతి. సహోవాచ అజాతశత్రుః ఏతావన్నూ ఇతి. వన్ను తర్వాత 3 సంఖ్య ఉంది. ఆ సంఖ్య పొరపాటుగా రాలేదు. అక్కడ వన్ను అనేది దీర్ఘం తీయాలి. 3 చిటికలు వేస్తే ఎంత సమయం పడుతుందో అంతసేపు దీర్ఘం తీయాలి అని దాని అర్థం. ఇది ఒక ప్రశ్న రూపంలో వస్తుంది. నీకు తెలిసింది ఇంతేనా? అజాతశత్రువు అంటున్నాడు, నీకు ఇంతే తెలుసా అని అడిగాడు. నువ్వు పరబ్రహ్మ గురించి మాట్లాడతానన్నావే, కానీ అది తెలిసినట్టు లేదే నీకు అని ఇక్కడ చెప్పకనే చెప్పినట్టు అర్థం తీసుకోవాలి. ఏతావద్ధీతి అని గార్గ్యుడు చెప్పాడు. వినయంగా ఒప్పుకున్నాడు. అవును, నాకు ఇంతవరకే తెలుసు అంటే నాకు నిర్గుణ బ్రహ్మ గురించి తెలియదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. నైతావతా విదితం భవతీతి. ఇంతే తెలిస్తే అంటే హిరణ్యగర్భ గురించి మాత్రమే తెలిస్తే నీ జ్ఞానం బ్రహ్మ గురించి తెలిసినట్టు కాదు అని అజాతశత్రువు గార్గ్యతో అంటాడు. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః గీతలో వస్తుంది. హిరణ్యగర్భ గురించి మాత్రమే తెలిస్తే అది అబుద్ధి
అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే తెలివైన వాళ్ళది కాదు, జ్ఞానికి పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండింటి గురించి తెలుసు అని అర్థం. ఎప్పుడైతే జ్ఞానం రాదో అప్పుడు సంసార విముక్తి కూడా కలగదు. అందువల్ల ఈ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కిందికి రాదు అని చెప్పాడు. ఇలాంటి సందర్భాల బట్టి మనం తెలుసుకోవాల్సింది, కర్మ ఉపాసనలు చేస్తే మోక్షం రాదు. ఇక్కడ ఇంతవరకు ఉపాసనని ప్యారలల్గా చూస్తూ వస్తున్నాం. హిరణ్యగర్భ ఉపాసన చేస్తే, హిరణ్యగర్భ లక్షణం మీద ఉపాసన చేస్తే ఆ లక్షణం ఉపాసకుడు పొందుతాడు. అంతా బాగానే ఉంది, కానీ దిస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్. జ్ఞానం పొందాలి అంటే దీనికన్నా పైకి రావాలి. అందువల్లనే మనం మొదటి అధ్యాయంలో చూసాం హిరణ్యగర్భ ఉపాసనల గురించి ఉపనిషత్తు ఎందుకు చెప్పింది అంటే 2 కారణాలు చూసాం. ఒకటి, ఉపాసనలు అన్నింటిలోకి హిరణ్యగర్భ ఉపాసన శ్రేష్టం. దానివల్ల శ్రేష్టమైన ఫలం పొందుతారు, హిరణ్యగర్భ పథం పొందుతారు అని అర్థం. రెండవది, అంత శ్రేష్టమైన హిరణ్యగర్భ ఉపాసన చేసినా కూడా అది జ్ఞానాన్ని ఇవ్వదు. అందువల్ల అక్కడే ఆగిపోకుండా జ్ఞానానికి రావాలి అనే హెచ్చరిక. ఆ హెచ్చరిక చేయడానికి హిరణ్యగర్భ కూడా సంసారంలో పడ్డాడు. హిరణ్యగర్భ ఆ సంసారాన్ని తప్పించుకోవడానికి సృష్టి చేశాడు. ఆ వివరాలన్నీ అక్కడ చూసాం. అవి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అందువల్ల ఇక్కడ అజాత శత్రువు తేల్చి చెప్పేస్తున్నాడు, నీకు తెలిసినది అంతిమ జ్ఞానం కాదు. అందువల్ల నీ జ్ఞానంతో మోక్షం రాదు, సంసారం నుంచి విముక్తి కలగదు, ఇది బ్రహ్మజ్ఞానం కాదు అని. అప్పుడు సహోవాచ గార్గ్య ఉపత్వాయానీతి అంటే నేను నిన్ను ఉపదేశం కోసం శరణు వేడుతున్నాను అని చెప్పాడు గార్గ్యుడు. సో వినయంగా ఎప్పుడైతే తనకు తెలిసింది అల్టిమేట్ జ్ఞానం కాదు, వేరే జ్ఞానం పొందితేనే మోక్షం పొందుతాడు అని తెలుసుకున్నాడో అప్పుడే గార్గ్య తన గర్వాన్ని అణుచుకుని వినయంగా, అయితే మీరు నన్ను శిష్యునిగా స్వీకరించి నాకు ఉపదేశం చేయండి అని 14వ మంత్రంలో కోరాడు. అజాతశత్రువు ఏమంటాడో 15వ మంత్రంలో వస్తుంది. 15 చూద్దాం. సహోవాచ అజాతశత్రు ప్రతిలోమం చైతద్యత్ బ్రహ్మణః క్షత్రియం ఉపేయాద్ బ్రహ్మ మే పక్ష్యతీతి వి ఏవత్వా జ్ఞాపయిష్యామీతి తం బాణౌ ఆదాయ ఉత్తస్థౌ సౌఃపురుషగం ఉత్తం అజగమతుః తం ఏతైః నామభిః అమంత్రయాञ्चक्రే బృహన్ పాండరవాసః సోమరాజన్ ఇది తన ఉత్తస్థౌ తం పాణినా అపేషం బోధయాञ्चाकार సహ ఉత్తస్థౌ. సహోవాచ అజాతశత్రుః ప్రతిలోమం చైతత్. అతనితో అజాతశత్రువు ఇలా అన్నాడు, ఏమని? ఇది ప్రతిలోమంగా ఉంది అంటే విపరీతంగా ఉంది. విపరీతంగా ఉంది అంటే మామూలు సాంప్రదాయానికి భిన్నంగా ఉంది. ఏమిటా సాంప్రదాయం? బ్రాహ్మణ క్షత్రియం ఉపేయాత్ బ్రహ్మమే వక్షతీతి. బ్రాహ్మణుడు క్షత్రియుని దగ్గరికి వెళ్ళటం విపరీతంగా ఉంది. ఎందుకు? క్షత్రియుడు నాకు బ్రహ్మ విద్యను నేర్పిస్తాడు అనుకుని వెళ్ళటం విపరీతంగా ఉంది అంటున్నాడు. ఎందువల్లనంటే పూర్వపు సాంప్రదాయం ఈ విధంగా ఉండేది. పూర్వం క్షత్రియులు బ్రాహ్మణులు కూడా వేదాన్ని అభ్యసించేవారు. కానీ క్షత్రియులకి కొన్ని నియమాలున్నాయి. క్షత్రియులు వేదాన్ని బోధించకూడదు, బ్రాహ్మణులు మాత్రమే బోధించాలి. బ్రాహ్మణునికి 6 ధర్మాలున్నాయి. అవి అధ్యయనం, అధ్యాపనం అంటే వేదాన్ని వారు నేర్చుకోవాలి, అధ్యాపనం అంటే ఇతరులకు నేర్పించాలి. అలాగే యజనం, యాజనం సరిగా వినాలి, యాచనం కాదు, యాచించటం కాదు, యాజనం. యజనం అంటే యజ్ఞం చేయటం, వారు స్వయంగా యజ్ఞం చేయవచ్చు. యాజనం అంటే ఇంకొకరి చేత యజ్ఞం చేయించవచ్చు. తర్వాత దానం, పరిగ్రహం, వారు స్వయంగా దానం చేయవచ్చు, ఎవరన్నా దానం చేసినా స్వీకరించవచ్చు. ఇప్పుడు ఈ 6 ఇంటిలో
క్షత్రియుడు మూడే పాటించగలడు. అవి అధ్యయనం, యజనం, దానం. అతను కూడా బ్రాహ్మణుడితో సమానంగా నేర్చుకోవచ్చు, కానీ ఇంకొకరికి నేర్పించకూడదు. అతను యజ్ఞం చేయవచ్చు. మొట్టమొదటి బ్రాహ్మణంలోనే చూసాం, అశ్వమేధ యాగం క్షత్రియుడు మాత్రమే చేయగలడు అని. సో యజ్ఞం చేయగలడు, కానీ అతను ఇంకొకటి చేత చేయించలేడు. బ్రాహ్మణుడు అశ్వమేధ యాగం క్షత్రియుడి చేత చేయించగలడు, కానీ తను స్వయంగా చేసుకోకూడదు. తర్వాత దానం. రాజు తను గార్గి రాగానే ఏమన్నాడు, నీకు 1000 ఆవులను ఇస్తాను అన్నాడు. అలా దానం చేయవచ్చు. ఇప్పుడు నేను నీకు బోధిస్తా కదా, నువ్వు నాకు 1000 ఆవులను ఇయ్యి అని అడగకూడదు. అందువల్ల క్షత్రియులు ఈ నియమాలు పాటించాలి. ఆ నియమాల ప్రకారం క్షత్రియుడు బ్రాహ్మణుడికి బోధించకూడదు. వి ఏవ త్వా జ్ఞాపయిష్యామీతి, అయినా నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు. తం పాణౌ ఆదాయ ఉత్తస్థౌ. మామూలుగా గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు శిష్యుడు సమిధులు తీసుకుని వెళ్ళి నమస్కారం చేసి గురువుకు దగ్గరగా కూర్చోవాలి. గురువు అతనికి ఉపనయనం చేసి బోధ చేయాలి. కానీ ఇక్కడ అటువంటి పద్ధతులేవి నువ్వు పాటించిన అవసరం లేదు, అయినా నీకు బోధ చేస్తాను అంటున్నాడు అజాతశత్రువు. ఇది అజాతశత్రువు ఉన్నత సంస్కారానికి ప్రతీక. ఇంతేనా నీకు వచ్చింది అని అడిగాడు కదా, ఇన్సల్ట్ చేశాడు అనకూడదు. అక్కడ తెలుసుకోవటానికి అడిగాడు, ఇంతే తెలుసా ఇంకా తెలుసా అంటే ఇంతే తెలుసు అన్నాడు. అంతే తెలుసు అని నాకు మీరే బోధించండి అని కోరాడు. అతన్ని ఇన్సల్ట్ చేయకుండా, సరే నువ్వు ఈ ఫార్మాలిటీస్ ఏమి ఫాలో అవనవసరం లేకుండా నీకు బోధిస్తాను అని చెప్పి గార్గిని చేతులను పట్టుకుని లేచి నిలబడ్డాడు. లేచి ఏం చేశాడు, తౌహ పురుషగుం సుప్తం ఆజగ్మతు. వారు గాఢ నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. తం ఏజైహి నామభిహి ఆమంత్ర యాచక్రే. నిద్రపోతున్న వాడిని ఈ క్రింది పేర్లతో పిలిచారు. ఏమిటవి? బృహన్, పాండరవాస, సోమరాజన్ ఇతి. ఈ పేర్లు ఎక్కడో విన్నట్టున్నాయి కదా. ఈ పేర్లు మనం చంద్రుని గురించి వర్ణించేటప్పుడు చూసాం. అతన్ని బృహత్ అని, పాండరవాస అని, సోమరాజన్ అని పేర్లతో పిలిచాడు. వీటి అర్థం మహాత్ముడు, తెల్లని వస్త్రాలు కలవాడు, రాజు అని కూడా చూసాం. నా ఓతస్తా ఆ పేర్లతో పిలిస్తే ఆ గాఢ నిద్రపోతున్న అతను లేవలేదు. తం పాణినా ఆపేషం బోధయాంచకార సహ ఉత్తస్థౌ. సో ముందు శరీరాన్ని తాకాడు, అయినా అతను లేవలేదు. ఆపేషం అంటే తీవ్రంగా కుదిపాడు, అప్పుడు అతను లేచాడు. అక్కడితో అతనితో పని అయిపోయింది. లేచాక అతన్ని ఏం చేశారు అనేది మనకు అనవసరం. ఎందుకు లేపారు అని మన కుతూహలం ఉంటుంది కదా, అక్కడ ఎందుకు లేపారు అనే దానికి కారణం ఇక్కడ ఒక బోధ చేయడానికి లేపాడు అజాతశత్రువు. దీని నుంచి ఏం నేర్పించాడో చూడాలే గాని ఆ లేచిన అతను ఎవరు, లేచాక ఏం చేశాడు అలాంటి విషయాలు పట్టించుకోకూడదు. శంకరాచార్యుల వారు దీన్ని విశ్లేషించారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆత్మ గురించి అజాతశత్రువు ఈ విధంగా నిర్వచించాడు. ఏమిటది? స్థూల సూక్ష్మ వ్యతిరిక్త ఆత్మ. అదేమిటో మనం 5 అంశాలుగా చూద్దాం. మొదటిది, ఆత్మ స్థూల శరీరం కాదు. అజాతశత్రువు నిద్రపోతున్న అతని శరీరాన్ని ముట్టుకున్నాడు, అయినా అతను లేవలేదు. తర్వాత తీవ్రంగా కుదిపితే లేచాడు. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఆత్మ స్థూల శరీరం కాదు. ఎందువలనంటే స్థూల శరీరాన్ని ముట్టుకోగానే ఆ స్పర్శకే లేచి ఉండేవాడు, కానీ కుదిపాక లేచాడు. అంటే ఆత్మ స్థూల శరీరం కాదు, కానీ స్థూల శరీరంతో కలిసి ఉంది. ఈ అనుబంధం స్థాయిలు మారుతూ వస్తాయి. పూర్తి స్థాయి అనుబంధం, కొంత మేరకు అనుబంధం అసలు లేకపోవటం ఉంటుంది.
అలా అనుబంధం స్థాయి మారుతూ వస్తున్నది అంటే దాని వెనుక ఏదో కారణం ఉంది అని అర్థం. ఇప్పుడు రెండవ అంశం, శరీరం కర్మఫలం. సుషుప్తిలో శరీరం పడుకుంటుంది, ఇంద్రియాలు పడుకుంటాయి, మనసు పడుకుంటుంది అని చూసాం. ఇక్కడ మనం శరీరపరంగా మాట్లాడుతున్నాం. సుషుప్తిలో శరీరంతో అనుబంధం లేదు. ఈ అనుబంధాన్ని కలగజేసే ఆ కారణం మాయమవుతుంది. శాస్త్రం ప్రకారం ఈ స్థాయి భేదాలు కూడా కర్మ వల్ల ఏర్పడతాయి. జీవుడు శరీరంతో మమేకం చెందినప్పుడు సుఖ దుఃఖాల ద్వారా తన పుణ్యపాపాలను క్షయం చేసుకోగలుగుతాడు. కానీ సుషుప్తిలో శరీరం పడుకుంటుంది కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించలేడు, కాబట్టి పుణ్యపాపాలను క్షయం చేయలేడు. పుణ్యపాపాలు అందరికీ సమానంగా ఉండవు కాబట్టి దేహాభిమానం కూడా అందరికీ సమానంగా ఉండదు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, నేను ఏదైనా చిన్న చప్పుడైతేనే లేస్తాను, ఎవరైనా ముట్టుకుంటేనే లేస్తాను, ఇతను ఎందుకు లేవలేదు అని. దానిలో కూడా స్థాయి భేదాలు ఉన్నాయి అని ఇక్కడ శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. కొంతమంది చీమ చిట్టుకుమంటేనే లేస్తారు, కొందరు ఎంత అరిచి గీ పెట్టినా లేవరు. దానికి కూడా మన కర్మే కారణం అంటున్నారు. ప్రారబ్ధ కర్మ తక్కువ ఉంటే కంటి నిండా నిద్రపోతారు, ప్రారబ్ధ కర్మ ఎక్కువ ఉంటే అవస్థ పడతారు. అందువల్ల శరీరం కర్మఫలం అనే విషయం తెలుస్తోంది. 3, ఆత్మ ప్రాణం కాదు. ముందేమన్నాం ఆత్మ స్థూల శరీరం కాదన్నాం, ఇప్పుడు ఆత్మ ప్రాణం కూడా కాదు అని. ఆత్మ ప్రాణానికి కూడా భిన్నంగా ఉంది. ప్రాణం అంటే అధ్యాత్మం అధిదైవం రెండూ తీసుకోవాలి. అజాతశత్రువు నిద్రపోతున్నప్పుడు అతన్ని బృహత్ పాండరవాస రాజు అని పిలిచారు. ఇవన్నీ హిరణ్యగర్భ నామాలు. హిరణ్యగర్భ నామాలను ఎలా చెప్తాం? హిరణ్యగర్భ నామాలను అధిష్టాన దేవతలకు ఆపాదించి వారి మీద ఉపాసన చేశాము అని చూసాం. ఈ నామాలు చంద్రుడికి చెందుతాయి అని చూసాము. అంటే హిరణ్యగర్భ నామాలు చంద్రునికి ఆపాదించారు. ఇక్కడ ఈ వ్యష్టిని ఆ పేర్లతో పిలిచారు. అందువల్ల వ్యష్టి పరంగా ఈ పేర్లు ప్రాణానికి నామాలు. ఆత్మ ప్రాణం అయితే ఆ పేర్లతో పిలవగానే అతను పలికి ఉండేవాడు. ఎందుకంటే ప్రాణం పడుకోదు, నిద్రలో కూడా ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. ప్రాణం కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే మన పని అవుట్. అందువల్ల ప్రాణం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కానీ స్థూల శరీరం పడుకుంటుంది, అందువల్ల స్థూల శరీరాన్ని ముట్టుకున్నా లేవలేదు. కానీ ప్రాణాన్ని ముట్టుకోని అవసరం లేదు, ఆ పేర్లతో పిలిస్తే పలుకుతుంది. అయినా ఆ పేర్లతో పలకలేదు అంటే ఆత్మ ప్రాణం కూడా కాదు. 4, ఆత్మ ఇంద్రియాలు కాదు. సో మనం సూక్ష్మ శరీరంలో ఉన్న ఒక్కొక్క అంగాలను చూస్తున్నాం. ఆత్మ ఇంద్రియాలు కూడా కాదు. ఆత్మ ప్రాణ వ్యతిరిక్తం అంటేనే ఇంద్రియ వ్యతిరిక్తం కూడా అని అర్థం. ప్రత్యేకించి మళ్ళీ ఇది చెప్పనవసరం లేదు. ఎందువల్లనంటే ఇంద్రియాలే ప్రాణం మీద ఆధారపడతాయని బృహదారణ్యక ఉపనిషత్తులోనే 2-3 సార్లు చూసాం. ప్రాణశక్తి వల్లే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండూ పనిచేస్తాయి. ప్రాణం వల్లనే అవి పనిచేస్తున్నాయి కాబట్టి ప్రాణంకున్న విశిష్ట గుణాలలో అంగిరసత్వం ఒకటి అని చూసాం మనం. అంతేకాదు ప్రాణం లేచి వెళ్ళబోతుంటే ఇంద్రియాలకు శక్తి సన్నగిల్లుతోంది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అవి ప్రాణాన్ని వేడుకున్నాయని, మా పేరు కూడా నీకు ధారపోస్తాం అన్నాయని కూడా చూసాం. ఇదే కథ ఛాందోగ్యోపనిషత్తులో కూడా వస్తుంది అని అప్పుడే చూసాం. అందువల్ల ఇంద్రియాలను కూడా ప్రాణాలుగానే వ్యవహరిస్తారు. ముఖ్య ప్రాణం అంటే పంచప్రాణాలు, ప్రాణం అంటే సందర్భాన్ని బట్టి ఇంద్రియాలు అని వ్యవహరిస్తారు. అందువల్ల ఆత్మ సూక్ష్మ శరీర వ్యతిరిక్తం. సూక్ష్మ శరీరంలోని ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు అంటే ఆత్మ సూక్ష్మ శరీరం కాదు. అంతకుముందు ఆత్మ స్థూల శరీరం కాదు అని తేల్చాం. ఇంకొక అంశం, ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితమవుతుంది. ఆత్మ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి కూడా భిన్నంగా ఉంటే మన నిర్వచనం ఏమన్నాం?
స్థూల సూక్ష్మ వ్యతిరిక్త ఆత్మ అన్నాం. ఆత్మ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి భిన్నంగా ఉంటే మరి అజాత శత్రువు పిలిచినప్పుడు ఎందుకు ఆత్మ పలకలేదు? ఎందుకంటే ఆత్మకి పరికరాలు లేవు. ఆత్మ నిర్వికారం, నిర్విశేషం. అది సవిశేషాలైన కరణాల ద్వారానే, అంటే ఇంద్రియాల ద్వారానే పనిచేస్తుంది. సుషుప్తిలో ఇంద్రియాలు, మనసు, శరీరం అన్నీ పడుకుంటాయి కాబట్టి ఆత్మకు ప్రతిబింబ మాధ్యమం పనిచేయటం లేదు కాబట్టి ఆత్మ ప్రకటితం అవలేదు. అంత మాత్రాన ఆత్మ లేదని కాదు అని మనం చూస్తాం. చైతన్యం గురించి 5 లక్షణాలు నేర్చుకుంటాం. 5 లక్షణాల్లో ఆఖరి లక్షణం అదే. శరీరం లేనంత మాత్రాన ఆత్మ లేదు అనటానికి వీల్లేదు. ఆత్మ ఉంటుంది, కాకపోతే దాన్ని ప్రతిబింబింపచేసే మాధ్యమం లేదు కాబట్టి ఆత్మ ప్రకటితం అవ్వదు అని. కాబట్టి ఆత్మ ప్రకటితం అవ్వాలి అంటే కారణం కావాలి. ఈ అంశాలన్నిటినీ మళ్ళీ ఒకసారి క్రోడీకరించి చూస్తే ఆత్మ స్థూల శరీరం కాదు, శరీరం కర్మఫలంగా ఏర్పడినది. ఆత్మ ప్రాణం కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు. ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు కలిపి ఆత్మ సూక్ష్మ శరీరం కాదు అని చెప్పవచ్చు. ఇవేవీ కాకపోయినా ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితం అవుతుంది. ఇప్పుడు 16వ మంత్రం చూద్దాం. సహోవాచ అజాతశత్రుః యత్రైషేతత్ సుప్తో భూత్ య ఏష విజ్ఞానమయః పురుషः వైష దదాభూత్ ఉత్ ఏతత్ అగాతిది తదు హన మేనే గార్గ్యః. ఆత్మ స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్తం కాబట్టి అవి సుషుప్తిలో లయమవుతాయి కాబట్టి అజాత శత్రు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఈ ప్రశ్న అడుగుతాడు. కార్యకరణ సంఘాతమైన శరీరానికి భిన్నమైన ఆత్మ సుషుప్తిలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, వాటికి భిన్నంగా ఉంది అన్నాం. మరి అలాంటప్పుడు సుషుప్తిలో ఈ 2 పడుకుంటే ఆత్మ ఎక్కడ ఉంది? అది ఎక్కడి నుంచి ప్రకటితమైంది? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆత్మ స్వరూపం ఏమిటి? సుషుప్తిలో జీవాత్మ లయమయ్యే ఆ స్వస్వరూపం ఏమిటి? ఇది ప్రశ్న. గార్గ్యునికి ఆ జవాబు తెలియలేదు. ఈ నేపథ్యంతో ఈ మంత్రం చూద్దాం. సహోవాచ అజాతశత్రుః. అజాతశత్రువు ఇలా అన్నాడు. యత్రైష ఏతత్ సుప్తో భూత్. ఈ వ్యక్తి నిద్రపోతున్నప్పుడు య ఏష విజ్ఞానమయః పురుషః. జీవాత్మను ఇక్కడ విజ్ఞానమయః పురుషః అని వర్ణిస్తున్నాడు ఇక్కడ అజాతశత్రువు. మనం వేరే ఉపనిషత్తుల్లో కూడా చూస్తాం జీవాత్మని విజ్ఞానమయ పురుషః అంటారు అని. సో ఈ జీవాత్మ అంటే ఈ విజ్ఞానమయ పురుష క్వైష తదాభూత్ ఇప్పుడు ఎక్కడ ఉంది? కుత ఏతద్ ఆగాతితి ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది? తదుహ న మేనే గార్గ్యః ఈ విషయం గార్గ్యునకు తెలియలేదు. సో ఇక్కడ ప్రశ్న నిద్రపోతున్న వ్యక్తిని లేపి అడిగారు. అతను స్థూల శరీరం కాదు కాబట్టి జవాబు ఇవ్వలేదు, సూక్ష్మ శరీరం కాదు కాబట్టి జవాబు ఇవ్వలేదు. కానీ కుదిపాక లేచాడు అంటే మళ్ళీ స్థూల శరీరం అనే పరికరం ద్వారానే ఆత్మ ప్రకటితమైంది. సరే, బాగానే ఉంది. మరి స్థూల శరీరం సూక్ష్మ శరీరం పడుకున్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మ స్వస్వరూపం ఏమిటి అని ప్రశ్న. ఇది గార్గ్యునికి తెలియలేదు. ఏదైనా ఒక వస్తువు లయం అవ్వాలి అంటే అది దాని కారణంలో లయం అవుతుంది. ఉదాహరణకు ఆభరణాలను కరిగిస్తే అది బంగారం అవుతుంది, కుండ పగిలితే మట్టి అవుతుంది. ఆభరణాలు మట్టి అవవు, కుండ బంగారం అవదు. అలాగే అల లయమైతే నీరు అవుతుంది. ఆ విధంగా జీవాత్మ వ్యక్తిగా పనిచేస్తున్నప్పుడు సుషుప్తిలో వ్యక్తిత్వం కోల్పోయి వ్యవహారాలు ఆపేస్తే
అది దాని స్వస్వరూపంలో లయం అవ్వాలి. జీవాత్మ స్వస్వరూపం ఏమిటి? అది ఎందులో లయం అవుతుంది? మనకి తెలుసు జీవాత్మ స్వస్వరూపం పరమాత్మ స్వరూపం. సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. జాగ్రత్త అవస్థలో పరమాత్మ స్వరూపం నుంచి బయటకు వచ్చి మళ్ళీ జీవాత్మ స్వరూపాన్ని పొందుతుంది. మన నిద్రలో నీరులాగా ఉంటాం, జాగ్రత్త అవస్థలో అలలలాగా ఎగిసి పడతాం. ఇంకో భాషలో చెప్పాలంటే సుషుప్తిలో నిర్విశేష జ్ఞానంగా ఉండి జాగ్రత్త అవస్థలో సవిశేష జ్ఞానంగా వ్యవహరిస్తాం. మన నిర్విశేష జ్ఞానంలో ఉంటే పరమాత్మ, సవిశేష జ్ఞానంగా వ్యవహరిస్తే జీవాత్మ అవుతాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.